హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు డైలీ స్నాప్ విత్ ప్లేసీ సురేంద్ర. సో ఈరోజు మన వీడియోలో మా బిజినెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు బిజినెస్ ఏంటి? సో ఆల్రెడీ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. సో ర్యాక్స్ అండ్ మెడిసిన్ కనిపిస్తూ ఉంటున్నాయి. సో మేము మెడికల్ షాప్ స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్. సో ఎప్పుడు స్టార్ట్ చేసాము, డూస్ డోంట్స్ ఏంటి, అండ్ ఈ బిజినెస్లో ట్రిక్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేసి చూడండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ నేను డూస్ డోంట్స్ అండ్ ఈ బిజినెస్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాను. చూశారు కదా వీడియో. సో ఎప్పుడైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లైటింగ్స్ కానీ లేదు అంటే కలర్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకటే అంటే డిఫరెంట్ కలర్స్ ఉండకుండా ఒక 2 కలర్స్ ఆర్ 3 కలర్స్ అట్లాగా సెట్ చేసుకొని సో కొంచెం అట్రాక్టివ్గా మనం క్రియేట్ చేస్తే సో దట్ వెళ్తున్న వాళ్ళు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఈ షాప్ బాగుంది అని అయినా అట్లీస్ట్ చూసినప్పుడు ఐడెంటిఫై అవుతుంది కదా. సో మనం ఒక ఏదైనా షాప్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు సో దాని కలర్ కాంబినేషన్స్ అండ్ లైటింగ్స్ అంతా బాగా చూసుకోవాలన్నమాట. సో మేము వచ్చేసి వైట్ అండ్ బ్లూ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో దట్ ఈజీగా ఐడెంటిఫై అవుతుందిలే, సో ప్లెజెంట్గా కూడా ఉంటుంది, మరి కొంచెం ఎక్కువగా కాకుండా అనేసి సో ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ క్రెడిట్ గోస్ టు మా హస్బెండ్ అనమాట. సో తన సెలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సో ఒక మెడికల్ షాప్ మనం స్టార్ట్ చేసిన తర్వాత సో చాలా టైం పడుతుంది క్లిక్ అవ్వడానికి. సో దట్ ఏంటి అని అంటే కొంత టైం మనం వెయిట్ చేయాలి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పేషెంట్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కేర్, పేషెన్స్ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ సో దీన్ని సపోర్టివ్గా మేము ఏం చేసాము అని అంటే సో మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా సిస్టమ్ ప్రింటర్. సో మనం మెడికల్ షాప్కి లైసెన్స్ అప్లై చేసేటప్పుడే సో ఫ్రిడ్జ్, ప్రింటర్, సిస్టమ్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఆ బిల్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి. సో సేమ్ ప్రింటర్ మనం తీసుకునేటప్పుడే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ కూడా ప్రింట్ వచ్చేలా తీసుకున్నాము. సో దట్ సో మేము జిరాక్స్ కూడా దానిలోనే ప్లాన్ చేసాము, ఇంక్లూడ్ చేసాము. ఎందుకంటే సో దట్ జిరాక్స్కి వచ్చిన వాళ్ళైనా మెడిసిన్ పర్చేస్ చేస్తారు, మెడిసిన్ పర్చేస్ చేసిన వాళ్ళైనా జిరాక్స్ చూస్తారు అని. ఆల్సో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. ఎందుకంటే మీకు తెలిసిందే కదండి, విజయవాడ గుంటూరులో ఎండలు మండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే సో కూల్ డ్రింక్స్ కూడా యాడ్ చేసాము. అట్లీస్ట్ కూల్ డ్రింక్స్కి వచ్చి అయినా సో ఏదైనా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అనేది అడ్వర్టైజ్ చేసుకోవాలి. సో అన్ని లింకింగ్ ఉంటాయి కాబట్టి సో మెడిసిన్కి వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్స్ ట్రై చేయడం, కూల్ డ్రింక్స్ కోసం వచ్చిన వాళ్ళు ఓకే ఇక్కడ మెడికల్ షాప్ ఉంది డిస్కౌంట్స్ ఇస్తున్నారు అనేసి ఐడెంటిఫై చేయడం, జిరాక్స్కి వచ్చిన ఏదైనా అంతా ఇంటర్లింక్డ్గా చేద్దామనే ఉద్దేశంతోనే సో కూల్ డ్రింక్స్ కానీ జిరాక్స్ కానీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే సో నేను లాస్ట్ వీడియో చూపించినప్పుడు సో ఒక బిల్డింగ్ కనిపించింది కదా ఇందాక. సో ఆ బిల్డింగ్లో సచివాలయం 2 కూడా ఇక్కడ మా దగ్గరలో ఉందన్నమాట. సో దట్ అప్లికేషన్స్ రిలేటెడ్ జిరాక్స్ కూడా వస్తారనే ఉద్దేశంతో సో జిరాక్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. సో ఎవరైనా ఇట్లాంటి ఆఫీసెస్ దగ్గరలో ఉన్న వాళ్ళు అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఎనీవే సో నవంబర్ 1న మేము ఈ షాప్కి అడ్వాన్స్ ఇచ్చాము అండ్ December 4న ఓపెన్ చేసాము. సో బై గాడ్ గ్రేస్ మాకు 1 మంత్లోనే అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి. సో ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా సో మనం షాప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్క్వేర్ ఫీట్ కానీ అంతా ఏంటి అని అంటే ఒక డిజైన్ అనేది మేము చేసుకొని దిగామన్నమాట. సో దట్ మాకు రిజెక్ట్ ఎక్కడ అవ్వలేదు. అండ్
లైసెన్స్ కూడా నాదే కాబట్టి ఈజీగా అప్రూవల్ అయింది. అండ్ నేను మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే, సో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇష్టంతో చేస్తే బాగుంటుంది కదా. సో చాలా రోజుల నుంచి అంటే జాబ్ కన్నా బిజినెస్ మీద మా హస్బెండ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇష్టమైన పని కష్టమైన చేస్తాము అని మన పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా. సో అందుకే బిజినెస్ స్టార్ట్ చేద్దామని సో చిన్న ఏజ్లోనే సో స్టార్ట్ చేసాము. అండ్ మన ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, సో ఆల్రెడీ అంటే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నప్పుడు సో వాళ్ళ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, కస్టమర్ ఎలా థింక్ చేస్తారు అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది కదా. సో లాస్ట్ నవంబర్ అంటే డిసెంబర్ నుంచి మేము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం కాబట్టి సో వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటాయి, బిజినెస్ ట్రిక్స్ ఏంటి అనేసి సో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏదైనా కొన్ని చిన్న వీడియోస్, అన్ని బిజినెస్ రిలేటెడే ఏం చెప్పను. సో అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ బ్లెస్సీ మెడికల్ కోడింగ్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో దానిలో ఆల్రెడీ మెడికల్ కోడింగ్ వీడియోస్ వస్తున్నాయి. సో దాంతో అంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేను కదా, ఎందుకంటే అది ఎలాగో ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి. సో ఈ డైలీ స్నాప్ విత్ బ్లెస్సీ సురేంద్ర న్యూ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దట్ డైలీ వ్లాగ్స్ ద్వారా అంటే 100% చూపించము కదా, ఎవరైనా చూపించలేము కదా. సో ఒక 5% ఆర్ 10% మాత్రమే వితౌట్ ఫిల్టర్ సో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ క్యాజువల్గా, ఏది నెగిటివ్ తీసుకోవద్దు. అందరూ ఏంటి అని అంటే నెగిటివ్ తీసుకోవద్దు, సో పాజిటివ్గా ఉండండి. అండ్ సో మేము ఈ యూట్యూబ్ జర్నీలో సక్సెస్ అవ్వాలి అని అంటే మీ సపోర్ట్ చాలా 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 అవసరం. సో ఏదైనా ఊరికే వచ్చేది కదా, సో మేము కూడా అంత ఎఫర్ట్ పెడతాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైనా యంగ్స్టర్స్ని సపోర్ట్ చేయడం బాగుంటుంది కదా. సో మీ సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. సో అండ్ దట్టు ఏంటి అని అంటే బ్లెస్సీ మెడ్ కోడింగ్తో చాలా బాండింగ్ అనేది క్రియేట్ అయిందనమాట సబ్స్క్రైబర్స్తో, ఫ్యామిలీ లాగానే. సో ఇప్పటికీ నాకు చాలా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఏదైనా అట్లీస్ట్ వాయిస్ చేంజ్ వచ్చిన వీడియోలో సో వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎందుకు ఓన్లీ రెస్ట్రిక్టెడ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కే చేయడం ఎందుకు, సో దాన్ని ఎలాబరేట్ చేద్దాము, అందరితో కనెక్ట్ అవుదాం అనే ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేసాము. ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఇంకా ఏదైనా నా దగ్గర ట్రిక్స్ ఉంటే నేను మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.